ఢిల్లీ హైకోర్టును మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆశ్రయించారు. కోర్టులో స్వయంగా వాదనలు వినిపించనున్నారు. లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన అప్పీలుకు సంబంధించిన విచారణ నుంచి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మను తప్పించాలని కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్తో పాటు లిక్కర్ కేసులో ఇతర నిందితులు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు మరిన్ని వివరాలు అందిస్తారు. నరసింహారావు, ఈ రోజు ఒక కీలక పరిణామం జరగబోతుందని చెప్పుకోవచ్చు. లిక్కర్ కేసుకు సంబంధించినంత వరకు ఈ రోజు సిబిఐ పిటిషన్ కి సంబంధించినంత వరకు ఢిల్లీ హైకోర్టులో విచారణ కాసేపట్లో జరగబోతుంది. కోర్టుకు సంబంధించి స్వయంగా తాను విచారణకు హాజరవుతాను, నా వాదనను నేనే వినిపిస్తానని చెప్పేసి కేజ్రీవాల్ ఇప్పటికే చెప్పారు. కనుక దాదాపు ఒక గంట తర్వాత అంటే 11 గంటల ప్రాంతంలో కోర్టులో స్వయంగా కేజ్రీవాల్ తన వాదనలు వినిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రెండు రకాలైన అంశాలు ప్రస్తుతం కనిపిస్తుంది. ఒకటి, స్వయంగా కేజ్రీవాల్ హాజరై తన వాదన వినిపిస్తారు. లిక్కర్ కేసుకు సంబంధించి తనకు సంబంధం లేదు, తన పైన కావాలని ఆరోపణలు చేశారు, అనవసరంగా రాజకీయపరమైన ఇబ్బంది పెడుతున్నారనే అంశాన్ని ప్రస్తావించవచ్చు. మరొక అత్యంత కీలకమైన అంశాన్ని స్వర్ణకాంత్కి సంబంధించి ఈ కేసును ఆమె విచారించొద్దనే విషయాన్ని స్వయంగా ఆమెకే తెలియజేసే అవకాశం ఉంది. ఇది ఈ రోజు అత్యంత ఇంట్రెస్టింగ్ అయిన ఫ్యాక్టర్ గా మనం చెప్పుకోవచ్చు. స్వయంగా కేజ్రీవాలే ఢిల్లీ హైకోర్టుకు సంబంధించిన జడ్జి స్వర్ణకాంత్ ఈ కేసు నుంచి మీరు తప్పకోండి, ఈ కేసు విచారణ మీరు చేయొద్దని చెప్పేసి ఆయన స్వయంగా ఈ రోజు కోరే అవకాశం ఉంది. అదే జరిగితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా చూడాల్సి ఉంటుంది. మరి జడ్జి ఏ రకంగా దీనిపైన స్పందిస్తారు. ఇప్పటికీ ఆయన సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తే జడ్జిను ఆ కేసును బదలాయించడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించిన నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ మొత్తం అంశానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టుకి తిరిగి పంపించిన నేపథ్యంలో ఈ రోజు కేజ్రీవాల్ ఈ రెండు విషయాల్లో ఏం మాట్లాడతారు, ఏ రకంగా కోర్టు స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.